मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న ఈ బలిచక్రవర్తి ఇంద్రదేవుణ్ణి ఏ విధంగా ఓడించాడు, ఇంద్రుడు తన జనని అయిన అదితి దగ్గరికి వచ్చి తాను ఏ విధంగా పరాభవం పొందాడు అన్నది చెప్పుకున్న బాధపడగా ఆవిడ వారందరినీ తీసుకుని కశ్యపుడి దగ్గరికి వెళ్తే కశ్యపుడు వీరందరితో సహా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మదేవుడు మీరు చింతించకండి, ఆ బలిచక్రవర్తి ధర్మపరాయణుడు, అతన్ని కేవలం విష్ణుమూర్తి మాత్రమే జయించగలడు అంటూ వారిని విష్ణుమూర్తిని ప్రార్థించవలసిందిగా చెప్పడం. వారంతా కూడాను ఉత్తర దిశాభిముఖులై చాలా కాలం పాటు ప్రయాణం చేసి కొన్నాళ్లకి సూర్యచంద్రుల వెలుగుము ఏమాత్రం దొరకలేనని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. గాఢాంధకారం అనుముకొని ఉంది అక్కడ. ఎక్కడా ఒక ప్రాణి కూడా కనబడలేదు. ముందుకు వెళ్లే వీలు కూడా కనబడలేదు. దారి లేదు. వారంతా అక్కడే నిలిచిపోయారు. 1000 సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు ఆచరించేందుకు దీక్షను స్వీకరించారు. తపో నియమం యథావిధిగా కొనసాగించారు. కొంతకాలం గడిచింది. భార్య అదితి అనుమతిని స్వీకరించి కశ్యపుడు మరింత కఠోర తపస్సుకు పూనుకున్నాడు. ఒకనాడు ఆ తపస్సాలి తన గుండెల్లో శ్రీమన్నారాయణ్ణి ప్రతిష్ఠించుకుని భక్తిపూర్ణుడై అతన్నిలా ప్రస్తుతించాడు. సృష్టి స్థితి సంహారక, నీకిదే నా ప్రణతి. దుష్టరాక్షస వినాశక, ఆశ్రిత సంరక్షక, నీకిదే నా నమస్కృతి. నమః కైవల్య కళ్యాణ కల్పానంద విధాయినే నారాయణాయ మహతాం వరదాయ వరీయసే. ఆ దేవదేవుణ్ణి అనేక విధాల ప్రస్తుతించడంతోటి అతడు కశ్యపముని పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆకాశవీధిలో అదృశ్యంగా నిలిచాడు.
అడిగాడిలా. మహామౌని, నీ నిరంతర కఠోర నియమనిష్ట, నీ స్తుతి, దేవతల తపోదీక్ష నాకు మహదానందాన్ని కలిగించే. ఏం వరం కావాలో కూరుకో, అనుగ్రహిస్తాను అన్నారు. ఆ మాటకు ఎంతగానో ఆనందించాడు కశ్యపుడు. ప్రార్థించాడిలా, దేవా, నన్ను కరుణిస్తే మహేంద్రుని తమ్ముడికి అవతరించు. గగనవీధిలోకి చూస్తూ అదితి కూడా ప్రార్థించిందిలా, ప్రభూ, ఇంద్రునికి అఖండ ఐశ్వర్యం కలిగేట్టుగా, దానవులు అణిగిపోయేట్టుగా, నా కడుపు చల్లబడేట్లుగా మనోహరమైన ఆకృతిలో అవతరించు నువ్వు. దేవతలు కూడా ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారిలా, లోకేశ్వర, నువ్వు ఇంద్రునికి తమ్ముడిగా జన్మిస్తే అంతకన్నా మాకు కావలసిందేముంది? మా తోడు ఉంటే అసురుల పీడ అనే ఆపస్సముద్రం నుండి మమ్మల్ని నువ్వు సముద్ధరించినట్లే. ఈ క్షణం నుండి రాక్షసులంటే మాకు భయం పోయింది. నువ్వు అదితి గర్భంలో జన్మిస్తే దేవతలంతా సార్థక నామధేయులవుతారు. ఏకగ్రీవంగా అంతా ప్రార్థించడంతోటి ఆ మంగళస్వరూపుడు విష్ణుమూర్తి వారికి అభయం ఇచ్చాడు. దేవతలారా, అదితి కశ్యపుడిద్దరూ అపూర్వ తపస్సంపన్నులు. వారి కోరిక నేను కాదనలేను. వారు కోరినట్టుగానే నేను ఇంద్రుడికి తమ్ముడిగా జన్మిస్తాను. యజ్ఞభాగాలు అందక వీరంతా కృషించున్నారు. ఆపై దిక్కు మొక్కు లేక అల్లలాడుతున్నారు. మిమ్మల్ని సంరక్షించడం నా ధర్మం. త్వరలోనే రాక్షసుల అంతు చూస్తాను. వారిని చీల్చి చెండాడుతాను. దుష్టాత్ములందరూ అచిరకాలంలో అంతరిస్తారు. మీ హవ్యాదుల్ని తిరిగి మీరు అందుకునే సమయం వస్తుంది. ఆ విషయమై మీరింకా ఆందోళన చెందకండి, వెళ్ళిరండి అన్నారు. దేవదేవుని ఆనతి మేరకు అదితి కశ్యపులతో సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. కశ్యపముని పుణ్యాశ్రమానికి చేరుకొని అక్కడే నివసించసాగారు వాళ్ళు. పరమేశ్వరుని అవతరణ కోసం క్షణం ఒక యుగంలా నిరీక్షించసాగారు వారు. కొన్నాళ్లకు అదితి పరిపూర్ణ గర్భవతి అయింది. 1000 దివ్య సంవత్సరాలతో పాటు పుత్రోత్పత్తికై నిరీక్షించింది ఆవిడ. గర్భస్థుడై ఉన్న పరమేశ్వరుడు దుర్జయులైన దుష్ట దైత్య శక్తులన్నింటినీ నిర్దహించాడు. తల్లి కడుపులోనే వేదాభ్యాసాలు, యజ్ఞయాగాచరణలు, తపోనియమాలు, దివిజుల తేజాలు మొదలైన వాటిని అభివృద్ధి చేశాడు. విష్ణుమూర్తిని ఉదరంలో ధరించిన వేళలో అదితీదేవి అమృతమే ఆస్వాదిస్తున్నట్లుగా మహదానందభరితురాలైపోయింది. కొన్నాళ్లకు అదితిదేవి మహా తేజస్శాలిని తనయునిగా కంది. అతను బాలప్రభాకరునిలాగా ప్రకాశించాడు. అప్పుడు ఆ ఆశ్రమానికి భరద్వాజాది మునీంద్రులు, సనకాది యోగీంద్రులు విచ్చేసి వేద సూక్తాలతోటి శిశురూపంలో ఉన్న విష్ణుమూర్తిని వేణ్ణోళ్ల వినిపించారు వాళ్ళు. తుంబరుడు, నారదుడు ఆదిగా గంధర్వులెంతో దివ్య గేయాలతోటి కీర్తించారతని. రంభ, మేనక అతన్ని చూసి ఉల్లాస నృత్యాలు చేశారన్నమాట. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు, అశ్వినీలు మొదలైన వారంతా సాష్టాంగపడ్డారు. పుష్పార్చన చేశారు. బ్రహ్మ పిచ్చేశాడు. అప్పుడు విష్ణుమూర్తిని కొడుగ్గా కన్నందుకు అదితిని అనేక విధాలుగా ప్రశంసించాడు. శుక్లపక్ష చంద్రునిలాగా ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. శ్రీవత్స చిహ్నంతోటి వామనమూర్తిగా సర్వలోకానందకరుడై ప్రకాశించాడు. నిరంతర కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు అతను. అతని అతిలోక సౌందర్యం దేవభామీలకు కనుల పండగైంది. అష్టైశ్వర్యాలతోటి ఒప్పారుతున్న వామనమూర్తే ఆదిదేవుడు. ఇహపరలోకాలలో సుఖాలను అనుభవించాలనుకునేవారు ఆ క్రతుమూర్తిని అర్చించసాగారు, ఆనందించసాగారు. తపోమయుడైన వామనమూర్తిని దేవతలు ప్రతిరోజు సందర్శించి ధన్యులయ్యాం అనుకుంటుండేవారు. తనను సందర్శించిన వేర్పులందరితో ఒకనాడు విష్ణుమూర్తి అన్నాడిలా, మహనీయులారా, మీరు ఉదార చరితలు, సూరవరేణ్యుడు, విశేషించి నాకు ఆత్మీయులు. ఈ కారణంగా మీరు ఏది కోరితే అది ప్రసాదించాలని అనిపిస్తుంది. మీ అందరి కోరిక ఏమిటో నాకు చెప్పండి. ఆ కోరిక ధర్మపరిపూర్ణమైందైతే అది ఎంతటి కష్టసాధ్యమైనా నెరవేర్చి తీర్తాను అన్నారన్నమాట. ఆ మాటలకి ఆనందించారు దేవతలు. తామందరి తరపున మాట్లాడమని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు ఇంద్రుడు ఇలా మాట్లాడాడు. అదితి కుమారా, నీకు తెలియందేముంది? దైత్యనాథుడు బలి అఖండ తపశ్శక్తితోటి ఆ పద్మసంభవుణ్ణి మెప్పించాడు. అపూర్వ వరాలు సాధించాడు. అజేయుడయ్యాడు. మమ్మల్ని యుద్ధభూమిలో ఓడించి మా వైభవాలన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మేము అనేక విధాలుగా అలమటిస్తున్నాం. నువ్వు మహోపాయ బలశాలివి, అతిలోక తేజస్శాలివి.
నువ్వు ఏదో విధంగా ఆ బలిని ఓడించాలి. ఓడించి మా అందరి ఆపదల్ని తొలగించాలి. నువ్వే తప్ప మాకు ఇంకొక దిక్కులేదు. గతంలో నువ్వే నన్ను స్వర్గలోకపతిని చేశావు. నువ్వు నిలబెట్టిన నన్ను ఆ దైత్యుడు కిందకు పడదూశాడు. నువ్విక ఉపేక్షించడం భావ్యం కాదు. నన్ను మళ్ళీ స్వర్లోకపతిని చేస్తే అదితి కశ్యపుల ఆనందానికి అంతు ఉండదు. దేవకార్యం నిర్వర్తించి నన్ను నాతో పాటు ఈ అమరులందర్నీ ఆదుకోవాల్సిన బాధ్యత నీదే. ఆర్తత్రాణ పరాయణుడువు అన్న బిరుదును సార్థకం చేసుకో. బలిచక్రవర్తి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం స్వీకరించాడు. యథావిధిగా క్రతువుని ఆచరిస్తున్నాడు. ఇదే అవకాశంగా చక్కటి ఉపాయాన్ని ఆలోచించి ప్రవర్తించు. మా కోరిక నెరవేర్చు అంటూ విన్నవించుకున్నాడు. ఆ విన్నపాన్ని విని ఆలోచనలో పడ్డాడు వామనమూర్తి. కాసేపటికి తేరుకొని దేవతలతోటి ఇలా అన్నాడు. మీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. అయితే బలిచక్రవర్తి దగ్గరకు నన్ను బృహస్పతి తీసుకువెళ్ళాలి. నన్నక్కడికి అతను చేర్చగలిగితే మీరు అనుకున్నది ఆచరించి విజయశ్రీని వరించి తిరిగి వస్తాను అన్నాడు. ధన్యులు అన్నారు దేవతలంతా. దేవాదిదేవుని విజయ ప్రస్తావన మహోత్సవం నిర్వర్తించి అతన్ని వీడుకున్నారు. బృహస్పతిని వామనమూర్తి అనుసరించాడు. ఆ సమయంలో వామనమూర్తి బ్రహ్మచారి వేషం పరమ మనోజ్ఞమై కానొచ్చింది. దక్షిణహస్తంలో దర్భలు సహా అతని ఆకృతికి సమానంగా సమున్నతమైన దండం పవిత్ర కాంతితోటి చూపులను ఆకట్టుకుంది. తెల్లని యజ్ఞోపవీతం కృష్ణజీనానికి వింత శోభం తెచ్చిపెట్టింది. 3 పేటలుగా మడిచిన మౌంజితోటి కట్టిన గోచి ముందు చెరుగు ఇటు అటు తూగాడింది. దర్భవేలి ఉంగరంతో మేధావి బొట్టుతోటి వామనమూర్తి బ్రహ్మచర్యమే రూపుదాల్చినట్టుగా ఉండి అడుగడుగున అమరుల జేజేలందుకున్నాడు. దేవాచార్యునితో కలిసి కొద్ది రోజులు ప్రయాణం చేసి చివరికి గంగాతీరంలో బలీంద్రుని మహా అశ్వమేధ యజ్ఞశాలిలోకి ప్రవేశించాడు ఈ వామనమూర్తి. నిరంతర వితరణ వ్రతం స్వీకరించిన బలి సార్వభౌముణ్ణి సమీపించాడాయన. వేదమంత్రాలతోటి అతన్ని ఆశీర్వదించాడు. ప్రసంగించాడిలాగా. బలి సార్వభౌమా, నువ్వు దితివంశంలో జన్మించిన మాన్యుడువు. దేవేంద్రుణ్ణి జయించి అఖండ ఐశ్వర్యాన్ని చేజిక్కించుకున్నవాడు. అశ్వమేధ యజ్ఞం నిర్వర్తిస్తున్నావు. నీతో సరిపోగలవారు ఈ భువనత్రయంలోనే లేరయ్యా. అశ్వం అగ్నిమయం. అందువల్ల అశ్వమేధ యజ్ఞం నిర్వర్తిస్తే బ్రహ్మహత్యాది ఘోర పాపాలన్నీ పోతాయని ఆర్యులు అంటున్నారు. అట్టి మహాద్వర దీక్ష చేపట్టి ఎవరు ఏది అడిగితే అది చెల్లిస్తున్నావు. ధన్యజీవివి నువ్వు అంటూ అన్నట్ట. వామనమూర్తి మాటలకి సన్నగా నవ్వాడు బలిచక్రవర్తి. అన్నాడిలా, హ్రస్వమూర్తి, మాటల నేర్పుతోటి మమ్మల్ని అర్థించవలసిన అవసరం లేదు. నీకేం కావాలో కోరుకో, నేనది చెల్లిస్తాను అన్నాడు. ఆ వాగ్దానానికి ఆనందించాడు వామనమూర్తి. బలి సార్వభౌమ, నేను ఒక గురు ప్రయోజనార్థమై ఇక్కడికి వచ్చాను. నాకు 3 అడుగుల నేల కావాలి. నేను అడిగిన ఆ 3 అడుగుల నేల నువ్విస్తే నాకదే 10,000 అన్నాడు. ఆ కోరికకి పగలబడి నవ్వాడు చక్రవర్తి. అన్నాడిలా, వేదవిధి, మీరు వేదాంగాలు ఆమూలాగ్రంగా అభ్యసిస్తారు గాని వట్టి అమాయకులు. అయ్యో, ఏమడుగుతున్నావు నువ్వు? 3 అంటే 3 అడుగుల నేల అడగవయ్యా. 100 లక్షల అడుగుల భూతలాన్ని అడుగు, సమర్పిస్తాను, అంతేకాని అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో అక్కడికి పరుగున చేరుకున్నాడు ఈ రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఆయాసపడుతూ చక్రవర్తితోటి అన్నాడిలా. అతనేమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.